n ఫ్యాక్టోరియల్ అంటే n నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 అండ్ సో ఆన్ అప్ టు 1. n factorial is n into n minus 1 into n minus 2 and so on up to 1. ఇది ఫ్యాక్టోరియల్ యొక్క డెఫినేషన్. ఇది ఫ్యాక్టోరియల్ యొక్క డెఫినేషన్. n into n factorial equivalent to n into n minus 1 into n minus 2 into n minus 3 and so on up to 1. 4 factorial is 4 into 3 into 2 into 1. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇదేమవుతుంది 24. 4 ఫ్యాక్టోరియల్ ఇట్ ఈజ్ 24. n నుంచి స్టార్ట్ చేయండి, 1 వరకు మల్టిప్లై చేసుకుంటూ రండి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ అప్ టు 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 నుంచి స్టార్ట్ అవ్వండి, 1 వరకు రాసుకుంటూ రండి, మల్టిప్లై చేయండి. అదే 5 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి, 5 ఇంటూ 4 ఇంటూ 3 into 2 into 1 ఇది 120. 5 ఫ్యాక్టోరియల్ ఇట్ ఈజ్ 120. ఇది డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టోరియల్. ఇది డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ ఎప్పుడూ కూడా 0, 1, 2, 3 అండ్ సో ఆన్ సహజ సంఖ్యలు అండ్ 0తో ఇంక్లూడ్ చేస్తే దానికి మాత్రమే ఫ్యాక్టోరియల్ వర్తిస్తుంది. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1, 1 ఫ్యాక్టోరియల్ ఇట్ ఈజ్ 1. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1 అండ్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 1. దీని మీద ఒక మంచి ప్రాబ్లం డిస్కస్ చేద్దాం సార్. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఏ ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు బి ఫ్యాక్టోరియల్. ఏ ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు బి ఫ్యాక్టోరియల్ కావాలంటే దీంట్లో 3 కేసులు వర్తించవచ్చు. దీంట్లో 3 కేసులు వర్తించవచ్చు. ఒకటేంటంటే ఏ అండ్ బి ఈక్వల్ కావచ్చు, 2 ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 2 ఫ్యాక్టోరియల్. ఏ అండ్ బి ఈక్వల్ కావచ్చు, A0 అండ్ B1 కావచ్చు, A0 అండ్ B1 కావచ్చు, A1 అండ్ B0 కావచ్చు. 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1, 0 ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు 1. A is 0, B is 1. 0 factorial is 1. 1 factorial it is also 1. A factorial equivalent to B factorial అంటే A and B ఈక్వలే కాదు. A and B ఈక్వలే కాదు. A0 B1 కావచ్చు, A1 B0 కావచ్చు. చాలా మంది అల్జిబ్రాలో ఇటువంటి సేమ్ ది ఒక పాయింట్ ఉంది సార్. A పవర్ x 1 అయింది అనుకోండి, ఏ పవర్ ఎక్స్ 1 అయింది అనుకోండి, చాలా మంది కొన్ని కేసులు మాత్రమే వేస్తారు. ఒకటేంటంటే ఎక్స్ 0 కావచ్చు, ఎక్స్ 0 కావచ్చు, ఎనీథింగ్ పవర్ 0 1, ఆర్ ఏ 1 కావచ్చు, ఎక్స్ ఎనీ న్యాచురల్ నంబర్ కావచ్చు, ఏ 1 కావచ్చు, ఎక్స్ ఎనీ న్యాచురల్ నంబర్ కావచ్చు. ఈ రెండే కేసులు వేస్తారు. ఇంకో కేసు ఉంది, ఏ -1 కావచ్చు, ఎక్స్ ఈవెన్ నంబర్ కావచ్చు. -1 పవర్ ఈవెన్ నంబర్ ఇట్ ఈజ్ +1. ఏ కేసు కూడా మీరు మిస్ అవ్వద్దు. ఏ కేసు కూడా మీరు మిస్ అవ్వద్దు. నేను ఎలా అయితే చెప్తానో అదే స్ట్రక్చర్లో నోట్స్లో రాసుకోండి సార్. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఈ టాపిక్ మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఎక్కడ కూడా కొన్ని డిస్కస్ చేసి కొన్ని డిస్కస్ చేయలేదు అన్నట్టుండదు. కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి డెప్త్ వరకు. ఏ ఫ్యాక్టోరియల్ ఈక్వలెంట్ టు బి ఫ్యాక్టోరియల్ అంటే ఏ అండ్ బి ఈక్వల్ కావచ్చు, A0 కావచ్చు, B1 కావచ్చు. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1 and 1 factorial equivalent to 1. ఆర్ A1 కావచ్చు, B0 కావచ్చు. ఈ 3 కేసులు వేయాలి సార్ మనం. ఈ 3 కేసులు వేయాలి. అలానే ఒక ఆల్జీబ్రాలో ఒక సిమిలర్ ఎగ్జాంపుల్, ఏ పవర్ ఎక్స్ 1 అయింది అనుకోండి, ఏ పవర్ ఎక్స్ 1 అయింది అనుకోండి, ఎక్స్ 0 కావచ్చు, ఎనీథింగ్ పవర్ 0 ఎంత అవుతుంది 1. A1 కావచ్చు, పవర్ ఏదైనా న్యాచురల్ నంబర్ ఉండొచ్చు. 1 పవర్ న్యాచురల్ నంబర్ ఎంత 1. ఏ -1 కావచ్చు. ఇది ఈ కేసు చాలా మంది ఇగ్నోర్ చేసే కేసు. ఏ -1 కావచ్చు అండ్ ఎక్స్ 1 ఈవెన్ నంబర్ కావచ్చు. ఫస్ట్ ఏమో డెఫినేషన్, సెకండ్ ఏమో 2 ఫ్యాక్టోరియల్ మధ్య ఈక్వల్ టు ఉంటే ఆ రెండిటి మీద సంబంధం ఏంటి. సెకండ్